ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లకి దగ్గరగా ఉంది. మా ముగ్గురులో అయితే ఎవరైతే ఫాస్ట్ గా తింటారో వాళ్ళే గెలిచినట్టు. మా ముగ్గురులో ఎవరు ఫాస్ట్ గా తిన్నారో తెలియడానికి ఈ వీడియో పూర్తిగా 1 2 3 4 5 6 3,000 ప్రైజ్ మనీ. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఫ్రెండ్స్, రోజుట్లాగైతే ఇప్పుడు కూడా సరికొత్త వీడియోతో మీ ముందు. ఈ వీడియో ఏందని చెప్పే ముందుగా మా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈటింగ్ ఛాలెంజ్ వీడియోసే ఎక్కువగా చూస్తున్నారు, ఎక్కువ వ్యూస్ కూడా వస్తున్నాయి. అందుకనే ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఆన్ లో ఉంటేనే మేము చేయబోయే నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ లో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లకి దగ్గరగా ఉంది. 73,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఇంకొక 27,000 మంది సబ్స్క్రైబర్లు అవ్వాలని అందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గానీ 1,00,000 మంది సబ్స్క్రైబ్ అవుతారు. దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఏవైనా ఈటింగ్ ఛాలెంజ్ కానీ, లాగ్స్ ఛాలెంజ్ కానీ, ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కానీ ఏవైనా కంటిన్యూగా వస్తాయి. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కానీ ప్రమోట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా అయితే ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే చికెన్ లాలీపాప్ ఈటింగ్ ఛాలెంజ్. మా ముగ్గురులో అయితే ఎవరైతే ఫాస్ట్ గా తింటారో వాళ్ళే గెలిచినట్టు. మా ముగ్గురులో ఎవరు ఫాస్ట్ గా తిన్నారో తెలియడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందైతే ప్యాకెట్లో తీసి ప్లేట్లు వేసుకుందాం. ఆ తర్వాత అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. మా ప్లేట్లు అయితే చికెన్ లాలీపాప్స్ ఉన్నాయి, గ్లాస్ లో థమ్స్అప్ ఉన్నాయి. మా ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ తిని తాగుతారో వాళ్ళే ఈ గేమ్ గెలిచినారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఫాస్ట్ గా తింటారో వాళ్ళకి 3,000 ప్రైజ్ మనీ. 1 2 3 4 5 6 3,000 ప్రైజ్ మనీ. ఓకే, మీరు కానీ రెడీ నా ఛాలెంజ్ కి? ఓకే ఓకే, రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్నారు కానీ అందరూ ఎవరు లైక్ అయితే కొట్టలేదు. లైక్ ఇస్తుంటే ఇంకొంతమందికి ప్రమోట్ అయితే అవుతుంది. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు అయితే లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 1000 లైక్లు వస్తాయని ఆశిస్తున్నాం. 1000 లైక్లు కానీ వస్తే నెక్స్ట్ అయితే కామెంట్ లో మీరు ఏ ఈటింగ్ ఛాలెంజ్ చేయమంటే అది నేను చేయడానికి రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈటింగ్ ఛాలెంజ్ అనే కాదు, మా పల్లెటూరు గురించి మేము వ్లాగ్స్ కానీ చేస్తాం. మీరు ఏ వీడియో చేయమంటే అవి మేము చేస్తాం. నెక్స్ట్ ఏ వీడియో బాగుంటుందో మాకు కామెంట్ చేయండి, మేము ఆ వీడియో చేయడానికి మాక్సిమం ట్రై. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 3,000 ప్రైజ్ మనీ, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. రెడీనా? 3 2 1 స్టార్ట్. డైరెక్ట్ లెగ్ పీస్ పెట్టుంది. లెగ్ పీస్ లాంటివి అని ఫ్రెండ్స్ వాళ్ళు తినేదానికి బిజీలో ఉన్నారు, అందుకే వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. ఎవరెవరు ఎంత తిన్నారనేది మనం ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాం. ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. సియో అని
మొత్తం 5 వచ్చేసి ఉన్నాయన్నమాట ఈ లాలీపాప్ పీసెస్. ఒకటైతే C1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నాగవేణి మధ్యలో ఉండేది 5 పీసుల్లో 2 అయితే కంప్లీట్ అయిపోయింది నాగవేణి. నెక్స్ట్ వచ్చేసి మనీషా 5 పీసుల్లో 2 కంప్లీట్ అయిపోయినాయి, 3వది కూడా అయిపోవచ్చింది. ఓకే చూద్దాం. కాంపిటీషన్ అయితే ఫుల్ టఫ్ గా జరుగుతుంది బాగా. ఇవాని తినాలి. పట్టుకొని లాగా లోడికి పట్టుకొని చేతితో కదా లాగి రావట్లా లాగా పట్టుకొని పైన లాగు. ఇంకోటి తీసుకో అంటే చేతితో కదా మా నోట్ కట్టేలాగా. ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, పాపం శివానికి తినడం తెలియట్లేదు. నాగేంద్ర గట్ట పట్టుకొని లాగుతుంది అసలు. వాటికి ఏమనకూడదు, మొత్తం తినాలి. తినకూడదు, ఆ ఎముకలు తెస్తే మొత్తం తినేసేయాలి. ఈ గేమ్ లో అయితే విన్నాను నాకు తెలిసి శివాన్ అయితే, ఎందుకంటే శివాన్ మొత్తం అచ్చం అందరు నోటితో లాక్కొస్తే శివాన్ గోరు తోటికి వెళ్తుంది మొత్తం. నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియో అయితే ఇంకా సూపర్ గా ఉంటది. ఎందుకంటే ఎవరు ఓడిపోతారో వాళ్ళకైతే పనిష్మెంట్ వీడియో అనమాట. నెక్స్ట్ పనిష్మెంట్ వీడియో ఏంటంటే టమాటా సాసు కొట్టేదన్నమాట పనిష్మెంట్. ఇంకా ఉన్నట్టుంది అమ్మాయికి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒకసారి చూద్దాము. శ్రీవాణి అయితే దాదాపు అన్ని అయిపోయి ఇవన్నీ మొత్తం ఒక 3.5 5 పీసులు ఇస్తే 3.5 పీసులు మిగిలింది. 1.5 పీసులు తిరిగింది అసలు శ్రీవాణి అయితే. సో సూపర్ మొత్తానికి కండం పెట్టుకొని. నెక్స్ట్ నాగేని వచ్చేసి 5 పీసులు గాను దాదాపుగా అన్ని అయిపోయినాయి అనమాట. ఇంకా చివర్లు ఉంటే తీరుతుంది. నెక్స్ట్ మనీషా కూడా అన్ని పీసులు అయిపోయినాయి, చివర్లో ఉంటే తీరుతుంది. ఇంకొంచెం కండలింగ్ లేకుండా బీకేసేయాలి మొత్తం వాటిని. థమ్స్అప్ కూడా అయిపోవాలి గ్లాసుల్లో. అది శివాని కూడా థమ్స్అప్ తాగుతుందంటే శివాని తొందరగా అయిపోయింది ఫాస్ట్ గా. శివాని ఓకే. థమ్స్అప్ అయితే ఫస్ట్ మనీషా తాగింది, తర్వాత నాగేంద్ర తాగింది. ఇప్పుడు ప్లేట్ సెట్ చేద్దాం అసలు కండలో లేదు. ఓకే థమ్స్అప్ తాగుతావు శివాని, తాగు. తాగుతావు థమ్స్అప్ కొద్దిగా టైం పట్టిద్దా? తాగుతావా? ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే శివాని క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. శివాని ప్లేట్ చూపించు ఒకసారి. ప్లేట్ అయితే చూపించు, చూపి పైకి. ఏ పట్టుకు పైకి చూపించు. ఇదిగో శివానికి ఒక్కో ప్లేట్ కి అందరికి 5 లాలీపాప్స్ ఇచ్చా అనమాట, చికెన్ లాలీపాప్స్. ఇగో దీంట్లో ఎన్నో ఉన్నాయి చూడండి మీరు ఒకసారి ఫ్రెండ్స్.
మూడు లాలీపాప్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో సగం ఉంది, అంటే 3.5 ఉన్నాయి. ఎన్ని తిన్నాను? అది రావట్లా? సరే నీ పక్క ప్రకారమే 5 ఇస్తే వాటిలో 2 తినింది అనమాట. ఇంకైతే 3 మిగిలి ఉన్నాయి. శివాని ఒకసారి ఆయన చెప్పు. శివాని ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అయితే ఇప్పుడు నాగవేణి చూద్దాం. నాగవేణికి 5 లాలీపాప్స్ ఇచ్చాను. 5 లాలీపాప్స్ అయితే పూర్తిగా తినిందిలే. ఓకే, 5 అయితే నాగవేణి అయితే పూర్తిగా తినింది. 5 లాలీపాప్స్ తినింది, థమ్స్ అప్ కూడా తాగింది. ఓకే, నాగవేణి రాయి చెప్పు ఒకసారి. ఓకే, నెక్స్ట్ అయితే మనీషా. మనీషా కూడా 5 లాలీపాప్లు కానీ పూర్తిగా తినింది, థమ్స్ అప్ కానీ పూర్తిగా తాగింది. సరే హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి అయితే 5 లాలీపాపుల్లో 2 తినింది, థమ్స్ అప్ అయితే తాగేసింది. నేనైతే 5 లాలీపాపులు 5 తిన్నాను, థమ్స్ అప్ తాగాను. మనీషా 5 లాలీపాపులు 5 తినింది, థమ్స్ అప్ తాగింది. మా ముగ్గురులో అయితే ఫస్ట్ తినింది మనీషా. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో అయితే విన్నర్ అయితే మనీషా. మనీషాకి 3000 ప్రైజ్ మనీ ఇచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ గేమ్ లో ఓడిపోయింది అయితే శ్రీవాణి. శ్రీవాణికి నెక్స్ట్ వీడియోలో పనిష్మెంట్ ఉంటది. పనిష్మెంట్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకైతే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదములు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళా కలుద్దాం. అంతవరకు బై బై.